నువ్వు దేవుడిని నమ్ముతున్నావా? అయితే నీకు ఒక క్వశ్చన్, దేవుడు నిన్ను మర్చిపోయాడా? లేకుంటే నువ్వు అడిగింది ఇవ్వకపోయేసరికి నీకు అలా అనిపిస్తుందా? మనం అడిగింది ఇవ్వకపోతే దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు నా మాటలు వింటలేడు, దేవుడు నన్ను పట్టించుకుంటలేడు అని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు అది నీకు కరెక్ట్ కాదు అని దేవుడు ఇచ్చే సిగ్నల్ అది. ఒక చిన్న పిల్లగాడు కత్తి అడిగితే వాళ్ళ మమ్మీ ఇస్తుందా? ఇయ్యదు. ఆ మాత్రం దానికి ప్రేమ లేనట? అస్సలు కాదు. అది వాడికి కరెక్ట్ కాదు, అది వాడికి మంచిది కాదు, అది వాడిని హర్ట్ చేస్తుంది అని అర్థం. అలాగే మనం కూడా లైఫ్లో ఎన్నో అడుగుతాం. కొన్నిసార్లు మనం అడగంగానే వస్తాయి, ఇంకొన్నిసార్లు కొంచెం లేట్ అవుతాయి, ఇంకొన్నిసార్లు అస్సలు రావు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. కానీ కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత అప్పుడు అలా జరగనే మంచిదయింది అని అనుకుంటాం. గుర్తుపెట్టుకో, దేవుడు నీకు అడిగిందల్లా ఇయ్యడు, నీకు అవసరం ఉన్నది మాత్రమే ఇస్తాడు. అందుకే లేట్ అయినా సరే బెస్ట్ ఇస్తాడు. ఫెయిత్ అంటే నీకు అన్ని మంచిగా ఉన్నప్పుడు దేవుడిని నమ్మడం కాదు. నీకు అన్ని ఆపోజిట్గా నడుస్తున్నా కానీ దేవుడు నా కోసం ఇంకా ఏదో బెస్ట్గా ప్రిపేర్ చేస్తుండు అని నమ్మడం. అది దిస్ మై డే 31 of 365 days challenge. Stay tuned. फिर मिलेंगे.